అందరు నమస్తే. అయిపోయింది. ప్రభుత్వం కాడి దించేసింది. ఇక సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏమి ఉండవు. వాళ్ళు ఎలక్షన్ వద్దనుకుంటున్నారు. ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం, అది కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే ఎట్లా పోతాయి అట్లే కనిపిస్తుంది వాతావరణం. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడిపోతే ఇక వీళ్ళ దిక్సూచి కాంగ్రెస్ ఏం పెరగదు. ఇంకా కాంగ్రెస్ పెరిగేదేం లేదు. పెరిగేదేదో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే పెరిగింది. ఇంకా దిగడమే తప్ప పెరిగేది లేదు అన్న విషయం వాళ్ళు కూడా తెలుసు. కానీ అది ఎక్కువ దిగుతుంది, ఎక్కువ లోపలికి పోతుంది. మామూలుగా ఇట్లా లేచింది ఇట్లా ఉంటే ఏం కాదు, కానీ ఇట్లా అవుతుంది, మొత్తం భూమిలోకి పోతుంది. దానికోసమని భయపడి ఎలక్షన్ పెడతలేరు. అసలు ఎట్లా ఉరుకులాడి చూస్తున్నారు కదా. 42% రిజర్వేషన్ ఇచ్చే మేము ఎలక్షన్స్ పోతాం. ఎప్పుడు ఇస్తారు? రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు ఇస్తారంట వాళ్ళు. రాహుల్ గాంధీ ప్రధాని 2028లో అవుతాడా? పోనీ 2033లో అవుతాడా? ఎప్పుడైతాడో నో గ్యారంటీ కదా. ఎప్పుడో తెలియదు కదా. ఆయన కాడని నేనేం చెప్తలేను. అవుతాడో ఏదో ఉన్నాడు, కానీ ఎప్పుడైతాడో తెలియదు. ఆయన అయ్యిందాకా ఎలక్షన్ పెట్టుకుంటారు ఇక్కడ. మళ్ళీ ఈ ఏషానికి 10వ తేదీన ఒక బహిరంగ సభ పెడతారంట. కామారెడ్డి పోయి, కామారెడ్డినే బీసీ డిక్లరేషన్ చేసి మోసం చేసిండ్రు. అదే ప్లేస్ పోయి పెడతారంట. జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతారో నాకు తెలియదు దాని మీద. కానీ అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో మీకోసం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పే ఉద్దేశం మాది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఉత్సాహంతో పనిచేస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. ఇక సబ్జెక్ట్లో పోతే అసలు ఇక సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మనం చేసిన వీడియోలు ఎవరు చేయకుండొచ్చు. అంత దరిద్రమైన వ్యవహారం ఇది. గవర్నమెంట్ అనేది ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ ఒక విధి. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. వాళ్ళు ఇట్లే ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ ఏం పెట్టలేదు అనుకో, ఏంది పరిస్థితి? రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఎవరు ఉండరు. సీఎం ఉండడు, మంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, ఎవరు ఉండరు. ఇంకా ఏమవుతుంది అది? అప్పుడు ఏమి ఉండదు తెలంగాణలో. ఇంకా రాష్ట్రపతి పాలన వస్తుంది అప్పుడు. అసలు వీళ్ళు ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు ప్రజలనే పాలించే అవకాశం లేకుండా చేసి, పాలన ప్రజల దగ్గర పోకుండా, ఒక సర్పంచ్ ఉంటే, ఒక ఎంపీటీసీ ఉంటే, ఒక జెడ్పీటీసీ ఉంటే పాలన ప్రజల దగ్గర ఉంటుంది. ఊర్లో ఎవరికైనా సమస్య వస్తే సర్పంచ్ దగ్గర ఉరుకుతాడు. ఏదైనా గవర్నమెంట్లో పని ఉంటే ఎంపీటీసీ దగ్గర ఉరుకుతాడు. ఇంకా పెద్ద పని ఉంటే జెడ్పీటీసీ దగ్గర ఉరుకుతాడు. వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అంటే పాలన ప్రజల దగ్గర లేదు. పాలన కేవలం హైదరాబాదే కేంద్రీకృతమై ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా గెలిచిర్రు, ఊర్లోకి పోతే పరిస్థితులు బాగాలేవని చెప్పేసి వాళ్ళు కూడా మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఊర్లో పోయేతో చాలా తక్కువ మంది. అందరూ మర్చిపోయారు కాన్స్టిట్యున్సీలు. ఏదో నడుస్తుంది కాన్స్టిట్యున్సీలో, షాడో ఎమ్మెల్యేలను పెట్టో, ఎవరినో కొంతమంది కార్యకర్తలను పెట్టో మామ అనిపిస్తుండ్రు. ఇక ఏమైనా సెటిల్మెంట్ మాత్రం బాగా చేసుకుంటున్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఏది వచ్చినా నేనే 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 నా కాన్స్టిట్యున్సీలో నేనే, నా కాన్స్టిట్యున్సీలో ఎవరు పెట్టొద్దు, ఏ మంత్రి రావద్దు. వీళ్ళని సెటిల్మెంట్ల కోసం ఎమ్మెల్యే వేయలే మనం. మనకు సేవ అయ్యడానికి ఎమ్మెల్యేలు చేసుకున్నాం. వీళ్ళు ఏమైనా చేస్తారని మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి అయ్యిండు. వీళ్ళు ఏమైనా చేస్తారని పాపం కొడంగల్ జనం మా కాన్స్టిట్యున్సీకి ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కూడా కాలేదు, ఒక మంత్రి కూడా కాలేదు కొడంగల్కి. ఓ ముఖ్యమంత్రి అయితే మా దశ ఎక్కడో పోద్దనుకున్నారు. దశ ఏం మారలేదు, దిశ కూడా ఏం మారలే. దిశ మారింది. ఎట్లా మారిందంటే ఇప్పుడు ఉన్న కొడంగల్ వేరే రకమైంది, డెవలప్మెంట్ కాలే. ఆడ వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఆడ ఒక రాక్షస పాలన నడిపిస్తున్నాడు. ఎమ్మెల్యే లేడు. ఓట్లు వేసిన జనాలు అటు, ఓటేపించుకున్న రేవంత్ రెడ్డి ఇటు. మిగతా ఎమ్మెల్యేల సిచ్యువేషన్ కూడా అదే. అందుకే ప్రజాపాలన అని వీళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు అబ్రివేషన్ తప్పైపోయింది. ప్రజల వద్దకు లేని పాలన ప్రజాపాలన ఎట్లయితుంది? కాదు. వీళ్ళు ఒకవేళ ప్రజాపాలన అనుకుంటే ఎలక్షన్కి ఇన్ని రోజుల, ఏదో 1 నెల, 2 నెలలు, 3 నెలలు. ఎక్కడ జనవరి 31, ఎక్కడ మనం ఉన్న సెప్టెంబర్ నెల? సంవత్సరం మారి సంవత్సరం మీద ఆల్మోస్ట్ 8 నెలలు అయింది. ఇంకొక 3-4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది ఎవరు లేక, ప్రజాప్రతినిధి లేక. కానీ వీళ్ళు మాత్రం లెక్కలు వేసుకుంటున్నారు, బేరసారాలు చేసుకుంటున్నారు. మనం ఎన్ని గెలుస్తాం, మనం గెలిస్తేనే ఎలక్షన్ పెట్టాలి, లేకపోతే ఎలక్షన్ పెట్టకూడదు. అసలు ఎమ్మెల్యే ఎలక్షన్ లేకపోతే రాజ్యాంగ సంక్షోభం ఎట్లొస్తుందో, ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎవ్వరు లేకపోవడంతోన ఇది ప్రజా సంక్షోభం వచ్చింది. రాజకీయ సంక్షోభం కాదు, ప్రజా సంక్షోభం. నేను ప్రజా సంక్షోభం ఎందుకంటున్నా అంటే ఊర్లో ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. గ్రామ పంచాయతీ సిబ్బందికి రోడ్లు చేతుల్లో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు వస్తలేవు, ఆగిపోయినాయి. 2200 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి.
వీళ్ళు ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా అంటే ఏమి ఇస్తలేదు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను పెట్టిర్రు, వాళ్ళు ఏమైనా పనిచేస్తుండ్రా? ఎక్కడైనా కనిపిస్తుండ్రా? ఎక్కడైనా వచ్చి నా రోడ్డు బాగాలేదు, నిన్న మొన్న వానలు ఖరాబ్ అయిపోయినాయి, రోడ్డు బాగాలేదు, రోడ్డు వేపిస్తుండ్రా? పలానాలకు సమస్య వచ్చింది, వాళ్ళు వస్తుండ్రా మీ దగ్గరికి? ప్రజాప్రతినిధులు ఉంటే మీ దగ్గరికి వస్తారు. అయితే వీళ్ళు ఎలక్షన్ ఎందుకు పెట్టకూడదు అనుకుంటున్నారు? వీళ్ళకి ఎలక్షన్, వీళ్ళు గెలిచే అవకాశం వచ్చే వరకు పెట్టరంట ఎలక్షన్. ఎప్పుడు వస్తుంది గెలిచే అవకాశం? గవర్నమెంట్కు గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇంకేమైనా తొండికి మొండి చేసి ఎన్ని తొండీలు చేసినా ఎన్ని మొండి చేసినా సర్వేలన్నీ ఉల్టా ఫల్టా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉల్టా ఫల్టా ఉంది, వాళ్ళ సునీల్ కనుగోలు రిపోర్టు ఉల్టా ఫల్టా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటులతో సర్వేలు చేయించారు, అవి ఉల్టా ఫల్టా. నమ్మకం లేదు అంటే అదేంది, మనం అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం, ఫ్రీ బస్సు పెట్టినాం, మహిళలు ఫ్రీ బస్సులో ఎక్కిన మహిళలంతా మాకే ఓటేస్తారు కదా, ఉచిత కరెంట్ ఇచ్చిన ఇల్లు మొత్తం మాకే ఓటేస్తారు కదా, ఇంట్లో ఉన్న నలుగురు. మేము ఒక 3 రైతు భరోసాలు ఇవ్వకపోయినా లాస్ట్కో రైతు భరోసా ఇచ్చినాం కదా, ఆ రైతు భరోసా ఇచ్చినందుకు రైతులు మాకు ఓటు అయ్యారా? లేకపోతే 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం కొంతమందికి, వాళ్ళు మాకు ఓటు అయ్యారా? పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుండే. అసలు గవర్నమెంట్ మారవు, పథకాలు ప్రతి గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది, ఈ గవర్నమెంటే పథకాలు ఇవ్వలేదు. ఇదే దారుణం. ప్రతి గవర్నమెంట్ సమైక్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం అంత తీవ్రంగా ఉంటున్నప్పుడు అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా ఇచ్చింది, సమైక్యాంధ్రలో కూడా అన్ని గవర్నమెంట్ పథకాలు ఇచ్చినాయి. మరి ఆ గవర్నమెంట్లో ఉండవు కదా. మరి ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే మేము ప్రతి ఇంటికి 90% ఇళ్లకు పథకాలు ఇస్తున్నాం, వాళ్ళందరూ మాకు ఓట్లు అయ్యారా అని సర్వే చేపిస్తున్నారు. ఆ సర్వే వాళ్ళు పోయి ఊర్లోకి పోయి క్వశ్చన్లు అడిగితే జనమంతా చాలా తీవ్రంగా ప్రభుత్వం మీద తీవ్రమైన అసహనం, కోపం, అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు తెలంగాణ జనం ఎప్పుడు స్పందించరు, టైం వచ్చినప్పుడే స్పందిస్తారు, ఎలక్షన్ వచ్చినప్పుడు స్పందిస్తారు, వాళ్ళ తీరు ఏందనేది. ఆ వ్యతిరేకత మాకు ఓట్లు పడవని అనుకుంటున్నారు వీళ్ళు. జనంలో అంత అసంతృప్తి ఉంది, వాళ్ళు మాకు ఎట్లా ఓట్లు వేస్తారు, వేయరు, మాకు సగం జడ్పీ చైర్మన్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తలేదు. అదే పార్టీలకు సంబంధం లేదు, సర్పంచ్ ఎలక్షన్ పెడతలేరు. సరే ఎంపీటీసీ జడ్పీటీసీ అంటే పార్టీ గుర్తుంటుంది, పలానా కాంగ్రెస్ మనిషి అని ఓటు వేయరేమో, కానీ సర్పంచ్కి అయితే పార్టీ రంగేం ఉండదు కదా. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టని కూడా ధైర్యం చేస్తలేరు వీళ్ళు మినిమం. మరిగా ఇప్పుడు ఏంది, ఎప్పుడు అన్ని పండుగలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. పోయిన దసరా అన్నారు, మళ్ళీ దసరా వచ్చింది, పోయిన సంక్రాంతి అన్నారు, మళ్ళీ సంక్రాంతి వస్తుంది, దీపావళి అన్నారు, క్రిస్మస్ అన్నారు, రంజాన్ అన్నారు, అన్నీ అన్నారు. ఇప్పుడు అన్ని పండుగలు పోతున్నాయి తప్ప వీళ్ళు ఎలక్షన్ పెట్టే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఇదే జనం ఓట్లేసే పరిస్థితుల్లో లేనట్టున్నారు. వాళ్ళు కాంగ్రెస్ మీద కోపంతో ఉన్నారు. ఆ కోపం ఎప్పుడు చల్లారుతుంది? వీళ్ళు స్కీమ్స్ ఇస్తే చల్లారుతుంది. స్కీమ్స్ ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. వీళ్ళు ఇచ్చిన హామీలు గట్టాంటివి. మరి మొత్తం తెలంగాణను అమ్మేస్తే ఏమైనా అవుతుందేమో, సాధ్యం అవుతుందేమో ఆ స్కీమ్స్ ఇవ్వడం. తెలంగాణ భూములన్నీ అమ్ముతున్నారు, అప్పులేం తగ్గలేదు, 2 లక్షల పైన కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు, 30,000 కోట్ల అప్పు కావాలని అడిగినట, తెచ్చి స్కూల్స్ కడతా అంటున్నాడు. నాకు తెలిసి ఇప్పుడు కాన్స్టిట్యూన్సీకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు కదా, అది కూడా ఉత్తదే ఉన్నట్టుంది, దానికి పైసలు లేవంట, దానికోసం 30,000 కోట్లు ఏమని అడుగుతున్నాడు. అది ఆల్రెడీ వీళ్ళు అప్పు చేసిరు, ఇప్పటికే 40,000 కోట్ల అప్పు చేసిరు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు 30,000 కోట్లు కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో మనకు తెలియదు, కానీ అప్పు కావాలని అడుగుతున్నారు. అప్పుకు పర్మిషన్ ఏమని అడుగుతున్నారు, వాళ్ళు అప్పు ఇయ్యరు, అప్పుకు పర్మిషన్ ఇవ్వమని. మనతోన సంపాదించే పతారం ఉంటే అప్పు ఉడుతుంది, సంపాదించలేనప్పుడు ఏ బ్యాంకు కూడా లోన్ ఇయ్యడు. ప్రస్తుతం మనం అదే పని, సంపాదించలేం, ఇన్కమ్ తగ్గిపోయింది. ఇక ఎట్లా పెడతారు ఎలక్షన్? ఇన్కమ్ పెంచుకుంటే ఎలక్షన్ పెట్టడానికి 4 పథకాలు అమలు చేయొచ్చు. ఎలక్షన్ పెడదామంటే డబ్బులు లేవు, పథకాలు పెట్టడానికి డబ్బులు లేవు. దానికోసమని జనం మీద నమ్మకం లేదు. ఇప్పుడు జనం ఓట్లేస్తారనే పక్క వీళ్ళకు ఎక్కడ సమాచారం వస్తలేదు. జనం ఓట్లేస్తారన్న సమాచారం ఉంటే ఉరుకురికి ఎలక్షన్ పెడుతుంది. ఏదైనా తొండి రోజు రాజకీయాలు, మొండి రాజకీయాలు చేసో, లేకపోతే బీఆర్ఎస్ మీద 4 కేసులు పెట్టో, ఒక కేసులు పెట్టినాం మేము అని చెప్పుకొని అడుగుదామనే ఆలోచనలో ఉన్నారు. మరి కేసీఆర్ మీద కేసు పెడితేనో, కేటీఆర్ మీద కేసు పెడితేనో జనాల ఆగ్రహం తగ్గిపోతుందా, జనాల అసంతృప్తి తగ్గుతుందా గవర్నమెంట్ పైన? ఇప్పుడు జనం అసంతృప్తితో ఉన్నది కేసీఆర్ మీద కాదు, ఇప్పుడు జనం అసహనంతో ఉన్నది కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కాదు. జనమంతా అసహనంతో ఉన్నది రేవంత్ రెడ్డి పైన, వీళ్ళ మినిస్టర్ల పైన, వీళ్ళ గవర్నమెంట్ పైన. ఆ విషయం వీళ్ళు గ్రహిస్తలేరు. ఆ విషయం గ్రహించాక 4 కేసులు పెట్టినాక ఎలక్షన్ పోదాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్ పెడతారు, కోర్టు చెప్పిందిగా సెప్టెంబర్ 30 ఎలక్షన్ పెడతారు. సెప్టెంబర్ 30లోకి పెట్టినాక అక్టోబర్ 15కో రిజల్ట్ వస్తుంది, అంతే కదా, లెక్కల ప్రకారం పెడితే వస్తుంది. అట్లా పెడితే నెక్స్ట్ ఎట్లా ఓడిపోతారు. ఓడిపోయినాక ఆ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద ఉంటుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మనకు నవంబర్ ఎండింగ్లో జరగవచ్చు, నవంబర్ ఎండింగో డిసెంబర్ 1st వీక్ జరగవచ్చు. కాబట్టి అట్లా వద్దు, ఇంతమంది సర్పంచ్ని గెలిపించుకోవడం మాతోనే కాదు,
ఇంతమంది ఎంపీటీసీలను జెడ్పీటీసీని గెలిపించుకోవడం మనతోనే కాదు. ఇంత జెడ్పీటీసీలో కనీసం 50% జెడ్పీ చైర్మన్ కూడా దక్కే అవకాశాలు లేవు. కాబట్టి ఇవన్నీ వద్దు, మనం జూబ్లీస్ కాడ కొట్లాడదాం. ఆడ తొండికో మొండికో ఏదో ఒకటి కిరికిరి చేసి గెలిచినామనుకో, ఇక చూసినరా కాంగ్రెస్ ఉంది, రాష్ట్రం వల్ల కాంగ్రెస్ ఉంది, అప్పుడు పోదాం ఎలక్షన్ అనుకుంటున్నారు. ఇదంతా అయ్యే వరకు 2026 వస్తుంది. జూబ్లీస్ ఎలక్షన్ అయిపోతుంది, సంక్రాంతి కూడా అయిపోతుంది. మళ్ళీ జనవరి 12, 13కు వస్తుంది సంక్రాంతి నెక్స్ట్ ఇయర్. అది అయిపోయిన తర్వాత ఎలక్షన్ పెట్టాలి. ఇంకా అప్పటిదాకా ఊర్లు ఇట్లా పడా ఉండాలి. మేము మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారంటే, వీళ్ళు జనాల్లో అసంతృప్తి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అరే జనం అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి మనం ఏదైనా పనులు చేయాలి, జనాల దగ్గర పోవాలనుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం పొద్దుపోతలేదు మినిస్టర్స్కి, ఏం పని లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. బట్టల షాప్ ఓపెనింగ్ పోయినారు 2-3 మినిస్టర్లు. తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఇంకా ఎవరెవరు ఉన్నారు చూస్తా, చూడండి ఫోటోలు వీడియోలు చూడండి. రైతులు యూరియా కాడ ఇబ్బంది పడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఒక్కనాడన్న యూరియా సెంటర్కి పోయిండా? పొన్నం ప్రభాకర్ ఆయన కాన్స్టిట్యూన్సీలో హుస్నాబాద్లో ఒక దగ్గర యూరియా సెంటర్ పోయిండా? ఆయన 2 మాటలు మాట్లాడు యూరియా మీద. యూరియా ఉంది అంటాడు, లేదా అంటాడు, ఆయనకే తెలియదు. బట్టల షాప్ ఓపెనింగ్ పోవాలి, ఇంపార్టెంట్. ఏం పని లేదు, ఎమ్మెల్యేలకే పని లేదు, సీఎంకు పని లేదు. ఢిల్లీ పోయిన 3 రోజులు అయింది. పోయినప్పుడల్లా 3 రోజులు ఢిల్లీ నిమ్మలంగా ఉంటాడు. తెలంగాణ ఎటన్నా కానీ ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళకి ఏం కావాలో ప్రైవేట్ పనులు చేసి పెడతారు. జనాల పనులు మాత్రం కావు. పాలన మాత్రం ఎక్కడిదక్కడ పడికేసింది. ఇంకా జనాల సంతృప్తి పడేది ఎప్పుడో, వీళ్ళు ఎలక్షన్ పెట్టేది ఎప్పుడో ఏం అర్థమైతే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.